రాగి జావ తయారు చేసే విధానం. ముందుగా నీళ్ళు, మనకి ఎంత జావ కావాలో అన్ని నీళ్ళు, దాంట్లో సగం గిన్నె నీళ్ళు పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేయాలి, రుచికి సరిపడా సాల్ట్. ఒక గిన్నెలో రాగి పిండిని మెల్ట్ అవ్వకుండా, క్రిస్టలైజ్డ్ అవ్వకుండా ఉండడానికి పొడి పిండిని 2 స్పూన్లు పొడి పిండిని గిన్నెలో ఉన్న నీళ్ళకి సరిపడా 2 స్కూప్స్ ఆఫ్ రాగి పిండిని క్రిస్టల్స్ లేకుండా కలుపుకోవాలి. నీళ్ళు కొంచెం మరిగే టైంలో, నీళ్ళు మరిగిపోయిన తర్వాత ఈ రాగి పిండిని, మనం క్రిస్టలైజ్ అవ్వకుండా కలుపుకున్న రాగి పిండిని కొంచెంగా పోసుకుంటూ స్టిర్ చేసుకోవాలి, కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా, క్రిస్టలైజ్ అవ్వకుండా. రాగి జావ చాలా బలం అండి. ఎండాకాలంలో ఇది తాగితే చాలా ఎనర్జీ బూస్టర్. క్రిస్టలైజ్ అవ్వకుండా, ఉండలు రాకుండా కలుపుతూనే ఉండాలి, పొంగకుండా చూసుకోవాలి. ఈ రాగి జావలో బెల్లం యాడ్ చేసుకొని కూడా తాగొచ్చు, లేదు స్వీట్నెస్ ఇష్టం లేని వాళ్ళు మజ్జిగలో కలుపుకొని తాగాలి. ఎండాకాలం చాలా హెల్త్కి మంచిది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి విడిగా గిన్నెలో పచ్చడి చేసుకోవాలి. అందులోనూ కొంచెం సాల్ట్ తగినంత, మజ్జిగ సగం హాఫ్ గ్లాస్ మజ్జిగ ప్లస్ హాఫ్ కాసిన జావ మిక్స్ చేసుకొని ఒక గ్లాస్లో తాగితే ఎండాకాలంలో డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది, వడదెబ్బ కలగకుండా, హెల్త్కి చాలా మంచిది. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడకాలి, అలా ఉడికితే రాగి పిండి ఉడికినట్టు.